వస్తే బో వెల్కమ్ టు దీపక్ మీడియా. ఏం లేదు ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఊరుకి ఈరోజు వచ్చాను. ఇది మనకు ఇది మన సాగర్ నుంచి నీళ్ళు వస్తాయి, నాకు పెద్ద కాలువ చూద్దామని వచ్చా. ఇక్కడికి రాగానే ఒక పద్యం గుర్తొచ్చింది. పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మహనీయులు గుర్రం జాషువా గారు ఒక పద్యం చెప్పారు. ఈ చోటనే సద్భరేంద్రుని కమ్మని కలము నిపులలోన కరగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్నుల అధికార ముద్రికల్ అంతరించే. ఇది పిశాచులకు నిఠాలేక్షనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు. మరణదూత ఇది మరణదూత నిక్షణమౌ దుష్టులలయ అవని పాలించు తస్మత్ సింహాసనంబు. ఆ ఏం లేదబ్బా, ఇక్కడికి వర్షం ఈ నీళ్ళని చూసినాక నాకేదో ఈ పద్యం పాడాలనిపించింది. ఏదో వచ్చిరాని పద్యం. ఈ పద్యం అర్థం ఏంటంటే, గుర్రం జాషువా ఎంత అద్భుతంగా రాశారు. ఈ పద్యం అర్థం ఏంటంటే, ఒక శ్మశానంలో హరిశ్చంద్రుడు పాడతాడు. ఇక్కడ శ్మశానము కట్టె కాలిపోతుండగా ఇక్కడ ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే. అంటే ఇచ్చోటనే లేత నల్లపూసలు అంటే లేత భార్య అయినటువంటి నల్లపూసల గంగ చౌరు ఇక్కడే కలిసిపోయింది. ఇచ్చోటనే రాజన్నుల అధికార ముద్రికలు అంతరించిపోయినాయి. అంటే ఇక్కడ రాజులు ఎందరో పరిపాలించినటువంటి రాజులు ముద్రికలు ఇక్కడ అంతరించిపోయాయంట. గుర్రం జాషువా ఎన్నో అద్భుతమైన పద్యాలు చదివినిపించారు మనకు. నాకెందుకు ఇక్కడ రాగానే పాడాలనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.